సార్ వైశాఖ బహుళపక్ష అష్టమి ఈసారి ఒకంత విశేషంతో వస్తోందని చెప్పుకోవచ్చు. శనివారంతో కూడి వస్తోంది. శనివారం అష్టమి రేపు 9వ తారీఖు. దీని విశిష్టత ఏమిటి? ఎవరెవరు ఈ అష్టమిని వినియోగించుకోవచ్చు అంటే కాలాష్టమిగా మనం జరుపుకునేటటువంటి అష్టమి. అయితే కాలభైరవుడిని మరి పూజించచ్చా పూజించకూడదా ఇట్లా రకరకాల సందేహాలు ఉంటాయి సార్. మీరైతే ఏం చెప్తారు సార్? తప్పకుండా. అంటే మనం చాలా సందర్భాల్లో కాలభైరవుడి గురించి చేస్తూనే ఉంటాం కూడా. ఎందుకని చెయ్యాలి ఎక్కువసార్లు అనేది కానీ, లేదా తరచూ ఎందుకు ఉపయోగించుకోవాలి అంటే కనుక మనం చాలా సందర్భాల్లో చెప్పాం కాలాన్ని పరిపాలించేవాడే కాలభైరవుడు అని చెప్పి. సో అందుకని కాలమంతా ఆయన అధీనంలో ఉన్నప్పుడు కాలం చుట్టూ పరిగెడుతున్న మనం ఆయన చుట్టూ పరిగెత్తకుండా ఉండటం అనేది హాస్యాస్పదం. సో అందుకని ఖచ్చితంగా ఆయన అనుగ్రహం అనేది మనకి చాలా అవసరం. ఇట్లాంటి హాస్యాన్ని చాలా మంది చేస్తూ ఉంటారు సార్. ఎందుకంటే ఆయన ఉగ్రదేవత, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన్ని పూజించొద్దు, ఆయన్ని పూజిస్తే ఆయన ఉగ్రత మనకు వచ్చేస్తుంది. అబ్బో ఇట్లాంటిది బోల్డ్ అంత ఉంది. అలా అంటే ఇప్పుడు ఎలా ఆయన ఉగ్రత మళ్ళీకి వస్తే అసలు ఆయన పూజించకపోయినా కూడా ఉగ్రం వచ్చే వాళ్ళకి ఉగ్రం వస్తూనే ఉంది, పీకలకు వచ్చే వాళ్ళు పీకలకు వస్తూనే ఉన్నారు. మరి శాంతంగా ఉంటే ప్రపంచం అంతా శాంతంగానే ఉంటుంది కదా. మరి ఎవరి నుంచి ఆ ఉగ్రాన్ని వీళ్ళు తీసుకుంటున్నారు? ఏ తిండి తినటం వల్ల అంతటి ఉగ్రం వీళ్ళు వస్తుంది. సో కనుక దానికి దీనికి సంబంధం లేదు. సో మనకేంటంటే కొద్దిగా ఏదైతే అలవాటు అయి ఉంటుందో వాటి నుంచి అంత తొందరగా బయటికి రాకపోవటం. అంటే మనకి మొదటి నుంచి ఏదైతే నూరిపోతారో అమ్మో కాళికాదేవి కానీ, అమ్మో కాలభైరవుడు కానీ, ఇలా వీళ్ళందరూ కూడా ఒక ఉగ్రదేవతలు కాబట్టి వీళ్ళు ఎప్పుడు శ్మశానానికి దగ్గర ఉండాలి కానీ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు కాదు అని చెప్పి. సో కానీ అది ఎప్పటికైనా శ్మశానంలో మనం ఉంటామేమో కానీ ఇంట్లో ఉండవలసిన వాళ్ళు వీళ్ళే. కరెక్ట్ సార్. సో అందుకని ఖచ్చితంగా వీళ్ళని పూజించుకోవటం అనేది, ఎందుకంటే అక్కడ శ్మశాన అనంతరం సౌఖ్యం కావాలన్నా, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనకి సౌఖ్యం కావాలన్నా ఖచ్చితంగా వీళ్ళ అనుగ్రహం మనకి ఉండి తీరాల్సిందే. సో శనివారం నాడు కాలభైరవుని పూజించడం అనేది చాలా మంచిది. అంటే ఇప్పుడు మనకి ఏదైతే బహుళాష్టమి అనేది ఉంటుందో ఈ బహుళ అష్టమితో సంబంధం లేకుండా అసలు శనివారం ఖచ్చితంగా కాలభైరవుని పూజించాల్సిందే. సో ఎందుకని పూజించాలి అంటే కనుక మనకి ఎటువంటి జాతకంలో శని దోషాలు ఉన్నా ఖచ్చితంగా ఈయన్నే ఆరాధించాలి. చాలా ఫాస్ట్గా మనకి రిలీఫ్ పొందటం అనేది ఉంటుంది. సో అందుకని శనితో ఇబ్బంది లేకుండా ఉండేది చాలా తక్కువ. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి గోచారంలో చెప్పిన విధానంలో చూస్తే కేవలం ఆయన 3వ ఇంట్లో, 6వ ఇంట్లో, 11వ ఇంట్లో సంచరించేప్పుడు మాత్రమే సుఖం ఉంది. అంటే మ్యాక్సిమం 9 రాశులకి ఆయన ఎఫెక్ట్ ఎప్పుడు ఉంటుంది కదా. కేవలం 3 సేవ్ ఉన్నారు అనుకుందాం. మళ్ళీ అనుకోకుండా ఈ 3లో వాళ్ళకి వ్యక్తిగతంగా శని మార్గదర్శనం నడుస్తుంది అనుకోండి, అప్పుడు ఇబ్బంది ఉంటుంది కదా. ఓన్లీ గోచారమే కాకుండా గ్రహచారం కూడా అంతేనా సార్? అంతేగా గ్రహచారంలో కూడా ఎక్కువ శాతం మనకి 3, 6, 11 యోగిస్తాం అనేది ఉంటుంది. సో అందులో దుష్టగ్రహాలు మనకి దీంట్లో కూడా జాతకాల్లో కూడా 6, 11 వాళ్ళకి మంచిది. అంటే ఇప్పుడు కుజుడికి కానీ, శనికి కానీ, రావుకి కానీ, కేతువుకి కానీ. సో అందుకని ఆల్మోస్ట్ ఆల్ శనితో సంబంధం లేకుండా ఏ జాతకం కూడా ముందుకెళ్ళటం అనేది చాలా రేర్. సో ఎక్కడొక్కడ శని తగులుకోవటం అనేది ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా మనం కాలభైరవుడిని పూజించడం వల్ల సుఖం వస్తుంది. అయితే ఈ శనివారం నాడనే కాదు, ఇప్పుడు మనకు అనుకోకుండా అష్టమితో కూడా వచ్చింది కాబట్టి మనం మరింత ప్రాధాన్యత ఇస్తున్నాం దీనికి. కానీ నేననేది ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా ఆయనకి సంబంధించిన ఆరాధన చేసినా చేయకపోయినా కనీసం శనివారం మాత్రం చేసుకోండి. సో శనివారం కనీసం ఆయన యొక్క ఏదైతే కాలభైరవ అష్టకం ఉంటుందో అది చదువుకోవటం అనేది. ఎన్నిసార్లు సార్? అది ఒకసారి చాలండి. శనివారం చదవడం చాలు. నెలకి 4 సార్లు చదువుతారు చాలు. వారం అంటే రోజు చదువుతా అంటే ఇంకా మరీ మంచిది, అంతకంటే అదృష్టమే ఉంటుంది. సో కానీ ఎవరికైతే బంగారు పరంగా అంటే ఈసారి చెప్పేది మటుకు అంటే మనం కాలభైరవుని ఆరాధించటంలో అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి, అనేక రకాలైన మంత్రాలు ఉన్నాయి, అనేక రకాలైన సమస్యలకు పరిష్కారం ఉంది. సో కాలభైరవుడిని అంటే మనం ఈ మాట ఇచ్చేది మాత్రం స్వర్ణాకర్షణ కాలభైరవ మంత్రం. అంటే ఎవరికైతే బంగారంతో ఇబ్బంది ఉంటుందో, బంగారం తరచు తాకట్లోకి వెళ్ళిపోతూ ఉంటుందో, లేదా బంగారం ఒంటి మీద నిలవకుండా అయిపోతుంటుందో అలాంటి వాళ్ళకి, అంటే ఒక రకంగా చెప్పాలంటే బంగారం కాదు, బంగారం లాంటి జీవితం కావాలన్నా కూడా స్వర్ణాకర్షణ భైరవ తంత్రం అనేది లేదా మంత్రం అనేది.
సో మనకి ఇంచుమించుగా 8 మంది భైరవులు ఉండటం అనేది అష్టభైరవులు. అందులో స్వర్ణాకర్షణ భైరవుడు కూడా ఒకడు. సో ఆయన్ని పూజించడం వల్ల ఖచ్చితంగా మనకి బంగారం నిలవటం అనేది, సో బంగారు పరంగా ఉండే ఇబ్బందులు తొలగటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇంకోటి ఎవరికైనా చెప్తాను, అరుణాచలం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ మనకి దుర్గాదేవి గుడి ఉంటుంది, పక్కనే పెద్ద సరస్సు కూడా, ఖడ్గతీర్థం ఇవన్నీ ఉంటాయి. అక్కడ స్వర్ణాకర్షణ భైరవ గుడి ఉంది, చిన్నది ఉపాలయం. అక్కడికి వెళ్ళి మనం కనుక డబ్బులు ఇస్తే అవి పూజ చేసి మళ్ళీ తిరిగి మనకి ఇస్తారు ఆ డబ్బుల్ని. సో అంటే మనం ఒక 5-6 నాణాలు ఇచ్చామనుకోండి, ఒక నాణం స్వామి పాదాల దగ్గర వాళ్ళు ఉంచుకుని మిగతా మనకి ఇచ్చేస్తారు. ఆ తెచ్చుకుంటే ఆ నాణాలు తెచ్చుకుని మనం వ్యాపారం ఉంటే వ్యాపార దాంట్లో కూడా క్యాష్ బాక్స్లో పెట్టుకోవటం, లేదా ఇంట్లో అయినా సరే అలా పెట్టుకోవటం. అంటే సాధారణంగా ఏమవుతుందంటే ఈ అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఏవైతే ఎక్కువ కవర్ అవుతూ ఉంటాయో అవే ఎక్కువగా వెళ్ళేసి చూసేయటం అనేది ఉంటుంది. ఆ శివలింగాలని చూసేస్తాం. కానీ ఇవి కొన్ని కవర్ అని ఉంటాయి మనకి అరుణాచలంలో. ముఖ్యంగా ఇలా స్వర్ణ ఆకర్షణ భైరవుడు కూడా ఒకటి. ఈ స్వర్ణ ఆకర్షణ భైరవుడు ఎప్పుడైనా అంటే అరుణాచలం ఈ మధ్యన అందరూ చాలామంది తరచు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా ఇస్తున్నా. సో ఖచ్చితంగా వెళ్తే బాగుంటుంది. అయితే ఇప్పుడు మన ఇంట్లో మనం చేసుకునేది మాత్రం మనం కూడా ఇలాగే ఏదైనా సరే ఈ కాయిన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ కాయిన్స్ 8 తీసుకోవాలి. 8 కాయిన్స్ అవి మనకి సంఖ్యతో అంటే రూపాయ 2 రూపాయల అది అవసరంలే. 1-2 5 రూపాయల నాణాలు ఉండొచ్చు, 2 రూపాయల నాణాలు ఉండొచ్చు, అది మన ఇష్టం. కానీ కాయిన్స్ అనేది 8 ఉండాలి లెక్క, 8 కాయిన్స్. సో ఈ 8 కాయిన్స్ పెట్టుకొని వాటి మీద మనం ఏదైనా సరే పూజ అంటే అక్షింతలతో పూజ చేయొచ్చు. లేదు మనం ఏదైనా సరే బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గుని పిండిలాగా చేసి కుంకుమలాగా వాడాలి. అది చాలా విశేషంగా పనిచేయటం అనేది ఉంటుంది. అంటే భైరవుడిని ఎప్పుడు కూడా అసలు బూడిద అంటే ఈవెన్ విభూతితో కూడా పూజించవచ్చు. సో స్వచ్ఛమైన బూడిదతో కూడా పూజించవచ్చు. సరే కొంతమంది మద్యంతో కూడా పూజిస్తారు, అది వేరే విషయం. కానీ బట్ ఖచ్చితంగా మనం బొగ్గు పొడితో పూజించినా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో అది ఆ రకంగా ఏదైతే ఈయన అష్టోత్తరం ఉంటుంది, భైరవ అష్టోత్తరం, ఆ అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క నామానికి కొద్దిగా వేయటమే. అది వేసి చేసిన ఇదేదైతే ఉందో బొగ్గు పొడి కానీ మనం ఈవెన్ బొగ్గు పొడి లేకపోయినా విభూతితో కూడా చేయొచ్చు. అంటే బొగ్గులు మనకి అన్ని చోట్ల దొరకదు అనుకుంటే విభూతి జనరల్గా ఇళ్ళల్లో ఉంటాయి కదా, సో అందుకని ఆ విభూతితో అయినా చేసేసి ఆ విభూతిని మటుకు జాగ్రత్తగా దాచి మన బీరువాలో పెట్టుకోవడమే. ఆ రకంగా చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ మంత్రంగా చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం సౌం హూం జూం భం. హూం అంటే ఏరాలు అవ్వాలి, హూం జూం భం. స్వర్ణాకర్షణ భైరవాయ నమః. స్వర్ణాకర్షణ భైరవాయ నమః. ఇది చదువుకోవటం. తర్వాత ఎప్పుడైనా సరే గుర్తుండి మన బంగారం కొనడానికి వెళ్ళేప్పుడు కూడా మనసులో దీన్ని 8 సార్లు చదువుకుని బంగారం కొన్నట్టయితే కనుక ఆ బంగారం భద్రంగా ఉంటుంది, స్థిరంగా ఉండటమే కాకుండా ఇలా దొంగతనాలు పడకుండా అలా కూడా ఉంటుంది. సో అందుకని మంచిది, ఇది చాలా మంచి మంత్రం. సో అది చదువుకుని కొనుక్కున్నట్టయితే కనుక ఇంకా లాభం ఉంటుంది. సో ఈ రకంగా చేయటం అనేది తర్వాత ఎప్పుడైనా సరే మనం మొదట చెప్పుకున్నట్టు అసలు శనివారం స్వర్ణాకర్షణనే కాదు, ఏ భైరవుడిని పూజించినా కూడా అష్టాంగ భైరవ, రురు భైరవ, ఇలా మొత్తం 8 రకాల భైరవులు ఉంటారు. చెప్పండి సార్, ఒక్కొక్క భైరవ గురించి మనం ఇప్పుడు ఈ వారం మనం స్వర్ణాకర్షణ భైరవ తీసుకున్నాం కదా, అలా ఒక్కొక్కటి మనం పరిచయం చేద్దాం. ఖచ్చితంగా తప్పకుండా. ఎందుకంటే తీరని సమస్య అంటే ఏది ఉండదు అని అంటే నిజంగా అంటే ఇప్పుడు ఎందుకు భైరవులు మనకి ఎందుకున్నారు అనేది కూడా కావాలి కదా. అంటే ఒకే భైరవుడు మన సమస్యలన్నీ తీరచ్చు, కానీ వేరు రూపాలు ఎందుకు ఉన్నాయి అంటే ఇప్పుడు ఈయన స్వర్ణాకర్షణ అంటే ఒకప్పుడు అంటే ఇప్పుడు మన ప్రేక్షకులు నమ్మలేరు. సరే అది నేను చూడలేదు కాబట్టి నేను నమ్మను. కానీ ఈ స్వర్ణాకర్షణని ఉపాసించే ఒకప్పుడు రాగిని బంగారంగా మార్చిన తాంత్రికులు కూడా ఉన్నారు. సో కానీ అది ప్రాక్టికల్గా ఇప్పుడు మనకి ఎవరు చూపిస్తారు? విద్య అంటారు, అది స్వర్ణాకర్షణ విద్య. అది
సో అది దాన్ని వాళ్ళు దేన్ని తాకితే అది బంగారం అయిపోయేది, కానీ రాగిని ఎక్కువగా చేసేవాళ్ళు. రాగిని చేశారు. రాగి బంగారంగా మారిపోతుంది స్వర్ణాకర్షణని పూజిస్తే. సో కానీ అంత మరి నేను చూడలేదు, నేను చూడని దాన్ని మనం అవతల మీద రుద్దలేం కదా. సో మన అనుభవంలో ఏది విన్నామో, ఏదైతే సత్యమని ధృవీకరించుకున్నామో అది మాత్రమే చెప్తున్నాం. ఖచ్చితంగా చాలా చక్కగా తెలియజేశారు సార్. ఫ్యూచర్ ఎపిసోడ్స్లో డెఫినెట్గా మిగిలిన 7 భైరవుల గురించి కూడా మీరు చెప్తే తెలుసుకుంటాము. ఇప్పుడైతే ఈ వచ్చేటటువంటి విశేషవంతమైన రోజుని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ చాలా చక్కగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్.